నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే. ఈ ఎమ్మెల్సీ కవిత తీన్మార్ మల్లన్న విషయం మనకు తెలిసిందే. దానిలో గన్ ఫైర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ పబ్లిక్ అలా రావడం, అటాక్ చేయడం. సో నిజంగానే అలాంటి సిచ్యువేషన్లో ఒక గన్ ఫైర్ చేయొచ్చు అంటారా? అంటే సెక్యూరిటీగా తనకి ఒక పర్సన్కి సెక్యూరిటీగా ఇచ్చిన గన్ ఎలాంటి సిచ్యువేషన్లో అలాగా ఫైర్ చేయొచ్చు? దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అయ్యేది ఉందా, లేదంటే చేసే పరిస్థితేనా? అంటే ఆర్మ్స్ యాక్ట్ అని ఒకటి ఉందండి, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే. ఆ రూల్స్ ప్రకారము ప్రతి ఏ గన్ మ్యాన్ అయినా లేకపోతే ఎవరికి గన్ ఇచ్చినా వాళ్ళు ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాన్ని ఆర్మ్స్ రూల్స్ 1962 అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కొన్ని రూల్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. దాంట్లో దాన్ని ఎలా లైసెన్సింగ్ ఇచ్చిన తర్వాత గన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి దానికి సంబంధించి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గన్ ఎందుకు ఇస్తారంటే ఎవరికైనా కూడా ప్రాణహాని జరిగే సందర్భాలలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం మాత్రమే దాన్ని ఎప్పుడు వాడాలి అంటే ఇమీడియట్గా మీరు అటాక్ చేయకూడదు, ఫస్ట్ వార్నింగ్ ఇవ్వాలి. అంటే గన్ ఇప్పుడు వాళ్ళు ఎయిర్లో షూటింగ్ చేశారు, దట్స్ కాల్డ్ వార్నింగ్. ఆ 3 వార్నింగ్స్ అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు మీరు యూ కెన్ షూట్. ఇంకా మీరు రిస్ట్రైన్ చేసుకోలేదు, వాళ్ళని రిస్ట్రైన్ మీరు చేయలేరు, ఇంకా మీ వల్ల కావట్లేదు అన్నప్పుడు దెన్ యూ కెన్. డైరెక్ట్గా అటాక్ చేశారనుకోండి, ఇట్స్ అన్ అఫెన్స్, ఇట్స్ అ క్రైమ్. ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. చాలా పెద్ద రూల్స్ ఉన్నాయి దానికి సంబంధించి. వాళ్ళు గన్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారనమాట. అంటే ఏ సందర్భాలలో మీరు యూజ్ చేయాలి, ఏ సందర్భాలలో మీరు యూజ్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు అనమాట. ఓకే. ఇలా 3 టైమ్స్ అదే వార్నింగ్ కింద ఇచ్చి తర్వాత ఇన్ కేసు వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు అంటూ ఫైర్ చేస్తే దాని మీద ఎట్లాంటి కేసు అయితే ఉండదంటారా? నో, అదే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కేసు ఉంటుందండి, ఉంటుంది, కేసు పడుతుంది. బట్ దాని ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇస్తే కేసు పడిన తర్వాత కూడా డ్యూరింగ్ ద ఎంటైర్ ట్రయల్ సిస్టంలో అప్పుడు వాళ్ళకి ఎగ్జామిషన్స్ ఉంటాయి. ఈయన ఏ ప్యాటర్న్లో చేశారు, ఆ ప్యాటర్న్ కరెక్టా కాదా, కరెక్ట్ ప్యాటర్న్లో చేస్తే దే కెన్ బి అక్విట్. ఓకే. లేదు రాంగ్ ప్యాటర్న్లో జరిగింది అనుకోండి, డెఫినెట్లీ దే ఆర్ ఆల్సో కమ్స్ అండర్ ద పనిష్మెంట్. రైట్, థ్యాంక్ యూ బాలా గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదండి, యాక్చువల్గా మనకి తెలియని కొన్ని విషయాలు, అలా గన్ ఫైర్ చేశారు ఎంతవరకు కరెక్టు అన్న విషయాలు మనకి నిజంగా తెలియకపోవచ్చు. ఒక అడ్వకేట్గా డాక్టర్ బాలా గారు అయితే దానికి సంబంధించి కొంచెం వివరణ అయితే ఇచ్చారు. చాలామందికి దీంట్లో క్లారిటీ వచ్చి ఉండొచ్చు. సో నమస్తే.